ఎలీగల్ బ్యాటిల్ సినిమాలో యాక్ట్ చేసిన విష్ణుతేజ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి ఎల్జీబీటీ సినిమా గురించి, అలానే గే ఈ మాట మనం రెగ్యులర్ గా వింటూనే ఉంటాం, కానీ వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. కానీ మనం వాటి గురించి ఏవి ఆలోచించాం. సింపుల్ గా వాళ్ళని ఏదో ఒక రకంగా హేళన పరుస్తూ ఉంటాం. సో వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు సొసైటీ నుండి ఏం కోరుకుంటున్నారు, గవర్నమెంట్ నుండి ఎలాంటి హక్కులు కావాలనుకుంటున్నారు, అన్ని విషయాల గురించి ఈరోజు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ నేను ఇప్పటి వరకు కూడా ట్రాన్స్ ఉమెన్స్ ని చాలా మందిని ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళ సమస్యల గురించి కానీ, వాళ్ళ సర్జరీస్ వెనకాల ఉన్న కష్టాల గురించి, బాధల గురించి, ఫ్యామిలీస్ నుండి, సొసైటీ నుంచి ఎదుర్కొంటున్న సమస్యలు అన్నింటి గురించి కూడా నేననే కాదు చాలా మంది యాంకర్స్ ఇంటర్వ్యూస్ చేశారు. అండ్ వాటి గురించి మనకు ఎంతో కొంత అవగాహన ఉంది. బట్ సమాజంలో ఎంత మార్పు వచ్చింది, ఎంత వాళ్ళు సమస్యల నుండి ఏమంటారు తప్పుకుంటున్నారు అనేది మనము వాటి గురించి మాట్లాడుకొని పక్కన పెడితే, రీసెంట్గా ఎల్జీబీటీ అనే సినిమా ద్వారా చాలా చక్కగా చెప్పారు వాళ్ళకి ఎలాంటి రైట్స్ కావాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది. అందులో మీరు కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశారు. సో ఆ అవకాశం ఎలా వచ్చింది, సినిమా రెస్పాన్స్ ఎలా ఉండింది? థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా ఎల్జీబీటీ లీగల్ బ్యాటిల్ అనేది డైరెక్టర్ పి సునీల్ కుమార్ రెడ్డి గారు తీశారు. అండ్ మనందరికీ తెలుసు ఆయన చాలా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్. సో ఆయన తీసినటువంటి సినిమాలు కొన్ని గంగపుత్రులు, వలస, ఇటువంటివి, గల్ఫ్, ఇవన్నీ కూడా సామాజిక అంశాల మీద ఆయన తీసుకున్నటువంటి సినిమాలు. అంటే దాదాపు 22 సినిమాలు తీస్తే ఆయనకి అందులో 18 నంది అవార్డ్స్ వచ్చాయి. సో ఇంత తర్వాత ఆయనకి ఒక సొసైటీలో ఒక మార్జినలైజ్డ్ సెక్టర్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ హక్కుల్ని కాదు, కనీసం వాళ్ళ గొంతును కూడా వాళ్ళు వినిపించుకోలేకపోతున్నారు అన్న ఒక ఉద్దేశం మీద డైరెక్టర్ గారు, ఆయన కూడా ఒకప్పుడు జర్నలిస్ట్ కాబట్టి, సో ఆయన రీసెర్చ్ మొదలు పెట్టారు. సో ఆ రీసెర్చ్లో భాగంగా నన్ను కొంతమంది కమ్యూనిటీ వ్యక్తుల్ని కలవడం, సో అక్కడి నుంచి స్టోరీస్ తెలుసుకోవడం. ఫస్ట్ మా రియల్ లైఫ్ స్టోరీస్ ఏంటి, మాకు ఎప్పుడు అనిపించింది, ఎలా అనిపించింది, ఎందుకు అనిపించింది, అండ్ సొసైటీలో మేము ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి. సో ఇవన్నీ ఆయన నాతో పాటు చాలామంది వ్యక్తుల్ని కలిసి తెలుసుకున్న తర్వాత దెన్ ఆయన ఒక కథ రాసుకొని ఒక ఫైన్ డే నాకు కాల్ చేసి, విష్ణు గారు రేపటి నుంచి ఒక 4 రోజులు మనకి షూటింగ్ ఉంది, మీరు వచ్చేసేయాలంటే ఐ డెంట్ బిలీవ్డ్ అనమాట. ఎందుకనంటే చాలా మంది ఎంతోమంది వస్తూ ఉంటారు. అంటే మా కథలు ఏదో ఒక వింతగానో ఒక విచిత్రంగానో ఏదో చాలా యూనో ఒక సర్ప్రైజింగ్ గా ఉంటాయి సొసైటీకి లేదా ఆడియన్స్ కన్నా ఒక ఉద్దేశంతో మెనీ పీపుల్ యూస్ టు కమ్ ఇండస్ట్రీ నుంచి. బట్ వీ నెవర్ యూస్ టు టేక్ దట్ సీరియస్, బికాస్ ఏముందిలే ఎవరు తీసినా ఏదో ఒక కామెడీగానో ఏదో జోకులుగానో తీస్తూనే ఉంటారు, పెద్దగా మా రియల్ లైఫ్ని ప్రతిబింబించేలాగా ఎవరు సినిమాలు చేయరు అనేది నేను కూడా ఇగ్నోర్ చేశాను. బట్ ఫస్ట్ డే సెట్కి వెళ్ళిన తర్వాత అక్కడ చాలామంది టాలీవుడ్, బాలీవుడ్ యాక్టర్స్ని చూసిన తర్వాత నాకు అనిపించింది, అచ్చా దేర్ ఈజ్ సమ్ సీరియస్నెస్ ఈ మూవీ స్టోరీలో అని నాకు అనిపించింది. అండ్ ఇట్ ఇస్ అ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ ఇది ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. అందులో యాక్ట్ చేసిన ట్రాన్స్ ఉమెన్స్ కి, ట్రాన్స్జెండర్, హిజ్రా పీపుల్ అండ్ యాజ్ అ గే మెన్ గా నాకు మా అందరికి కూడా ఇది ఫస్ట్ టైం, చాలా ఫస్ట్ టైం. చాలా మంది యాక్ట్ చేశారు కదా, ఈవెన్ చంద్రముఖి గారు, హిమా రాథోడ్ గారు, సనా గారు, ఎస్తర్ గారు మెయిన్ ఏమంటారు ఒక మంచి రోల్ లాయర్ గా తను చేయడము. అంటే ఈ సినిమాని వాళ్ళు యాక్సెప్ట్ చేసి, క్యారెక్టర్ చాలా ఛాలెంజింగ్ ఉంటది. ఇంతమంది ఎల్జీబీటీకి సంబంధించిన వాళ్ళతో వర్క్ చేసిన దగ్గర ఎక్కడా కూడా ఏ సిచ్యువేషన్ లో కూడా మన ప్రవర్తన వల్ల వాళ్ళు హర్ట్ అవ్వకూడదు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళతో మనం మింగిల్ అవ్వాలి, వాళ్ళతో మనం మాట్లాడాలి, చాలా ఉంటాయి కదా. సో ఆవిడ కూడా సినిమాలో మెయిన్ పిల్లర్ అని చెప్పొచ్చు. వన్ థింగ్ మాధవి గారు, ఈ మూవీ ఏదైతే ఉందో ఇందులో మాతో పాటు యాక్ట్ చేసిన ఆల్మోస్ట్ సీనియర్ బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ గారు బ్రదర్ రాజు ఖేర్, ఆయనతో పాటు మనకు తెలుగులో వర్స్టైల్ యాక్టర్, ఆయన లెజెండరీ పర్సన్ ఎల్బి శ్రీరామ్ గారు అండ్ ఎస్తర్ గారు, అండ్ మనకు సీరియల్ నుంచి చాలా బాగా పరిచయం ఉన్నటువంటి అండ్ ప్రతి ఒక్కరు, అంటే ఈవెన్ మేము చిన్నప్పుడు సీరియల్స్ చూస్తే కూడా ఆవిడ క్యారెక్టర్ ఋతురాగాల దగ్గర నుంచి ఇప్పటికీ
ప్రీతి నిగమ్ గారు అని అంటే ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్ అన్నమాట, ఒక Emotion. భయము, అవును. అట్ ద సేమ్ టైం ఒక ఎగ్జైట్మెంట్ తనది. అంటే తను ఆనంద్ చక్రపాణి గారు ఒక ఫాదర్ క్యారెక్టర్, ఆయన కూడా ఎన్నో సినిమాల్లో ఫాదర్ క్యారెక్టర్ Father ప్లే చేస్తారు. అంటే ఈ లెజెండరీ పీపుల్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఒక అదృష్టం. అయితే మీరు నమ్మరు అనండి, నాకు తెలిసి మేబీ ఈ స్టోరీని యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళకు చాలా గట్స్ అండ్ చాలా కరేజ్ అండ్ దట్టు ఒక బోల్డ్ అండర్స్టాండింగ్ వాళ్ళకి ఉంటే తప్ప మాకు తెలిసి మాతో పాటు వాళ్ళు స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఇష్టపడి ఉండేవాళ్ళు కాదేమో బహుశా. సో ద అమౌంట్ ఆఫ్ అండర్స్టాండింగ్ దట్ దే హ్యాడ్. అండ్ సెట్లో కూడా అరే ఆయన డైరెక్టర్ గారు అండ్ టెక్నికల్ టీము, ప్రొడక్షన్, ప్రతి ఒక్కరు రాజు కేర్ గారి దగ్గర నుంచి ఈవెన్ మా దగ్గర వరకు ఫస్ట్ టైం కెమెరా ముందు నుంచి మా వరకు గారు అన్నది తగ్గకుండా మాట్లాడి మాకు క్యారవాన్ ఫెసిలిటీస్, క్యాబ్ ఫెసిలిటీస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక మూవీకి కావాల్సినటువంటివి ఒక స్టార్ యాక్టర్ యాక్ట్రెస్కి ఏవైతే ఇస్తారో ఎవ్రీథింగ్ మాకు ఇచ్చారు. అంటే ఈవెన్ టిల్ టుడే, ఈవెన్ ప్రమోషన్స్కి వెళ్తున్నా కూడా ఆ కంఫర్ట్, ఆ డిగ్నిటీ, ఆ రెస్పెక్ట్ మాకు ఉంది అని అంటే నాకు తెలిసి ఇంతటి అదృష్టం అండ్ అవకాశం బహుశా ఇంకా ఎవరికి కూడా ఎంతకు ముందు ఉండదని నేను అనుకుంటాను. అండ్ వీ ఫీల్ సో ఈ హ్యాపీ అండ్ సినిమాలో చిన్న ప్రివిలేజ్డ్. పిల్లోడు క్యారెక్టర్ ఒక అబ్బాయి చేశాడు కదా, ఆ సీన్ ఎంత హార్ట్ టచింగ్ ఉందంటే స్కూల్లో నిజంగా అది రియాలిటీకి చాలా, అసలు రియాలిటీలో జరిగే సిచ్యువేషన్సే అవి. ఒక ట్రాన్స్ ఉమెన్ కి కానీ లేదా గేకి, అదే నేను కూడా మీలానేరా, నన్ను మీతో పాటు కూర్చోబెట్టుకోండి, నన్ను మీలో ఒకరిగా చూడండి అని ఆ పిల్లోడి ఆవేదన ఎంత హార్ట్ టచింగ్ అనిపించిందో. నిజంగా ట్రాన్స్ ఉమెన్స్ గురించి పక్కన పెడితే గేస్ అనే టాపిక్ వస్తే మాత్రము జనరల్గా మనము ట్రాన్స్జెండర్స్, ట్రాన్స్ ఉమెన్స్ వీటి మాట్లాడుతూనే ఉంటాం. కానీ ఎల్జీబీటీ అని వచ్చిన తర్వాత ఇందులో లెస్బియన్స్, ట్రాన్స్ ఉమెన్స్, గేస్ అండ్ క్వేర్స్ అని ఉంటారు అని ఇలా తెలిసిందనమాట. సో ఇందులో ఎల్ అంటే లెస్బియన్స్, రైట్? అవును. జీ అంటే గేస్. సో ఈ గే కేటగిరీకి వస్తే జనరల్ గా వీళ్ళకి చిన్నతనం నుండి సమాజంలో కానీ, ఇంట్లో కానీ, లేదా చుట్టుపక్కల వాళ్ళ నుండి కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? సో మీరు యాక్చువల్గా ఇందాక ఒక క్యారెక్టర్ని గురించి మీరు మాట్లాడారు మూవీలో. అబ్బాయి చేసినటువంటి ఆ చైల్డ్హుడ్ క్యారెక్టర్ అంటే కొంచెం కర్లీ హెయిర్, చాలా సాఫ్ట్ గోయింగ్, అంటే కొన్ని మెన్షన్ చేసిన పదాలు సిచ్యువేషన్కి మీకు నేను చెప్తాను. మూవీలో అబ్బాయిని వాష్రూమ్లో తోటి అబ్బాయిలు ఇబ్బంది పెడతా ఉంటారు. సో వాళ్ళు అరే నువ్వు అసలు నిజంగా మగపిల్లోడివేనా, నీకు ఏ జెనైటల్ ఉంది, నేను చూద్దాం, నీకు కన్ఫర్మేషన్ చేసుకుందాం, నువ్వు ప్యాంట్ ఇప్పు అని ఒక ముగ్గురు అబ్బాయిలు ఏడిపిస్తూ ఉంటారు. ఎందుకనంటే అబ్బాయి కొంచెం ఫెమినైన్గా ఉండడం, కర్లీ హెయిర్ ఉండడం, కొంచెం లాంగ్ హెయిర్ ఉండడం, చాలా కామ్ గోయింగ్గా ఉండడం, ఈ ఒక వల్నరబుల్ క్యారెక్టర్స్ని చూసి దెన్ అక్కడ మళ్ళీ ఆయన స్కూల్ ప్రిన్సిపాల్ దగ్గరికి పంచాయతీ పెట్టినప్పుడు సార్ వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అంటే అక్కడ పేరెంట్స్, టీచర్స్, మళ్ళీ ఈ అబ్బాయి అందరిది ఒక పంచాయతీ నడుస్తుంది ఒక సీన్లో. అక్కడ ఆ ప్రిన్సిపల్తో పాటు ఇంకొక మేల్ టీచరు, అక్కడ అబ్బాయిని బులింగ్ చేసినటువంటి ఆ మేల్ అబ్బాయిలు అందరూ కూడా వాడే ఒక ప్రాబ్లమాటిక్ చైల్డ్ సార్, వాడే మమ్మల్ని ఎక్కడో యూనో ఇన్అప్రోప్రియేట్గా టచ్ చేస్తూ ఉన్నాడు, సో అంతా తనదే ప్రాబ్లం, మాదేం లేదు అంటే అక్కడ బుల్లింగ్ చేసి అసలు నీకేముందో చూద్దాం విప్పు ప్యాంట్ అన్నది వీళ్ళు, బట్ బాట వచ్చేసరికి ఈ అబ్బాయిని లేదు వాడే మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు, సో మాదేం తప్పు లేదు, అందుకనే అంటే సీన్ రివర్స్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఆ అబ్బాయిని సపోర్ట్ చేసేందుకు ఫీమేల్ టీచర్, ఒక మేల్ టీచర్ ఏమో లేదు సార్ వీడు ప్రాబ్లమాటిక్ చైల్డ్ అని అంటే, ఫీమేల్ టీచర్ ఏమో లేదండి అసలు ఇప్పటి వరకు అబ్బాయి క్లాస్లో ఎలా ఉంటాడో మాకు తెలుసు, చాలా కామ్ గోయింగ్, తన పనేదో తను చేసుకుంటాడు, చాలా నెమ్మదస్తుడు, సౌమ్యుడు, తను చదువుకుంటాడు, ఎవరిని ఇబ్బంది పెట్టాడు, చాలా కామ్ గోయింగ్ పర్సన్ అని ఒక ఫీమేల్ టీచర్. యూ సీ ద అబ్జర్వేషన్ ఆఫ్ ఎ మేల్ టీచర్ అండ్ ఎ ఫీమేల్ టీచర్ ఆఫ్ ద సేమ్ చైల్డ్. అట్ ద సేమ్ ఒక మేల్ టీచర్ ఏమో ప్రాబ్లమాటిక్ చైల్డ్ అంటున్నారు, ఒక ఫీమేల్ టీచర్ ఏమో అబ్బాయి కామ్ గోయింగ్ చాలా మంచి అబ్బాయి అంటున్నారు. యు సీ ద లెన్స్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్.
అండ్ అక్కడ సేమ్ అక్కడ నో మ్యాటర్ ఆ అబ్బాయి ఫెమినైన్గా ఉన్నాడా, అబ్బాయి జెండర్ నాన్ కన్ఫర్మ్డా, లేకపోతే ఒక ట్రాన్స్ ఒక గేనా, ఎవరికి తెలియదు, ఆ పిల్లలకి తెలియదు, ఆ టీచర్స్కి తెలియదు, ఎవరికి తెలియదు. బట్ వన్ ప్రాబ్లం కామన్గా మనం చూడాల్సింది ఏంటి చైల్డ్హుడ్లో అంటే, ఎవరైతే మేల్ అబ్బాయిలు వాళ్ళు చాలా సౌమ్యంగా, చాలా ఇన్నోసెంట్గా, డీసెంట్గా ఉంటారో వీళ్ళందరూ వల్నరబుల్. అందరూ ఒక తల్లి కడుపును పుట్టిన ఏ పిల్లలు హుషారుగా ఉండరు. ఒకరు డామినెంట్ వైల్డ్ గా ఉంటారు, ఒకరు చాలా సైలెంట్ ఇన్నోసెంట్ గా ఉంటారు, కొందరు రౌడీ బేబీస్ లాగా ఉంటారు. వి సీ దట్, అంటే మన ఫ్యామిలీలో తెలుస్తుంది. అలాంటప్పుడు ఒక క్లాస్ రూమ్ లో అందరి అబ్బాయిలు ఒకేలాగా ఉండాలి, అందరి అమ్మాయిలు ఒకేలాగా అంటే ఉండరు. అందులో కామ్ గోయింగ్ సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళు వల్నరబుల్ పీపుల్, డామినెంట్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళని సరదా పట్టించడము, వాళ్ళు ఎక్కడో ఒక చోట ఇన్ఫ్లుయెన్స్ అయింటారు. ఇంటి చుట్టుపక్కన ఒరే నల్లోడా, ఒరే బక్కోడా, ఒరే కర్రోడా, ఆ అమ్మాయి ఏంటి ఇలా ఉంది, వీడేంటి అలా ఉన్నారు, ఈ కామెంట్స్ అన్ని జడ్జ్మెంటల్ చేసుకోవడం క్లాస్ రూమ్ బిగిన్ అయినప్పుడు వాళ్ళ జనరల్ సోషల్ పర్సెప్షన్ లో అంటే అబ్బాయి అంటే మ్యాన్లీగా ఉండాలి, లేదో రఫ్ గా ఉండాలి అనేది వాళ్ళకి ఆల్రెడీ పేరెంట్స్ చెప్తా ఉంటారు. అరే నువ్వు ఇంత మెతగ్గా ఉంటే ఎలాగ, నువ్వు గట్టిగా ఉండాలి.